పెళ్లి చేసుకోమని అడిగింది నువ్వు, పెళ్లి చేసుకుంటానని అడిగింది నువ్వు, పెళ్లి చేసుకోకుండా మందు దాగి చనిపోతా అన్నది నువ్వు. నీ ఆడియోలు బయటికి తీ. నువ్వు ఆడియో రికార్డింగ్ పెట్టుకున్నావేమో బయటికి తీ. నేను పెళ్లి చేసుకునే దాన్ని అయితే అందరికి చెప్పుకుంటారు కదా, నువ్వు నాతో వస్తావు కదా. మరి నీ దగ్గరికి ఎప్పుడన్నా వచ్చానా? నిన్ను కలిశానా? ఆ లాస్ట్లో ఎప్పుడైతే ఆశ్రమం గురించి నువ్వు అన్నావో అప్పుడు నీకు డబ్బులు ఇవ్వడానికి వచ్చినప్పుడు, సరే భూమి కొంట అన్నావు కదా, సరే కొను ఎక్కడొక్కజాలు ఉండొచ్చు అనే ఉద్దేశంతో నీ దగ్గరికి వచ్చినప్పుడు నేను కొన్ని డబ్బులు ఇచ్చా కదా. ఆ డబ్బులు కూడా మళ్ళీ నువ్వు నాకు అకౌంట్లో వేసినావు కదా. ఈ అకౌంట్ కూడా తీసి చూపెట్టు, నేను ఇంతేషా అంతేషా అని చూపెట్టు. మరి అవి కూడా అకౌంట్లో అవి ఎవరిచ్చిళ్ళు ఏంటనేది నీకు తెలియాలి, ప్రజలందరికీ తెలియాలి. నువ్వు ఎవరెవరితో గడుపుతున్నావు, ఎవరెవరి దగ్గరికి వెళ్తున్నావు, అవన్నీ నాకు అనవసరం. కానీ నువ్వు ఇలాంటి నిందలేస్తూ నన్ను పెళ్లి చేసుకో అని నువ్వు అడిగిందానివి. నువ్వు చచ్చిపోతా ఎవ్రీథింగ్ అన్నది నువ్వు. చచ్చిపోతాను, నేను బతుకుతలేనంటే నీకు నేను లవ్ యూలు మిస్ యూలు చెప్పాను తప్ప ఎందుకు ఒక ఆడపిల్ల ప్రాణం ఊరికే పోవడము అని ఆ డిప్రెషన్లోకి వెళ్ళి బయటికి తీయడానికి అన్నాను తప్ప నిన్ను పెళ్లి చేసుకున్నా అనే రుజువులు ఎక్కడున్నాయి? కావాలి నాకు అవి. నువ్వు బెదిరిస్తున్నావనే కదా నేను తాళి కడతాను సరే ఉండు అని ఊరికే అన్నది. నీకు కట్టానా? నీకు కట్టింది చూపెట్టు. మరి నీకు కట్టింది చూపెట్టు. మెడలో తాళీలు అంటున్నావా? ఇగో నా దగ్గర చాలా ఉంటాయి. ఓకేనా? ఇది అమ్మవారి తాళీలు. ఓకేనా? మరి ఎలా అంటావు నువ్వు? నిర్ధారణ లేని మాట్లాడద్దు. నీ దగ్గర ఏం ప్రూఫ్లు ఉన్నాయో చూపి, మీడియాకు ధైర్యంగా చూపి, నిరూపించుకో. కానీ నిందలేయడం కాదు. నిజంగా పెళ్లి అయితే వర్షిణి విషయం ఇప్పటికీ దగ్గర ఒక నెలకు పైన అయింది. అప్పటి నుండి నువ్వెందుకు రాలేదు? అప్పుడు వచ్చి నువ్వు డైరెక్ట్ నువ్వు ఒక కోర్టులో చేస్తున్నావు కదా, నువ్వు ఒక లాయర్వే కదా. మరి నువ్వు ముందుకొచ్చి నువ్వెందుకు చెప్పలేదు? ఇప్పుడు ఎందుకు వచ్చావు? ఎవరో ఇన్ఫ్లుయెన్స్ చేస్తే వస్తున్నావా? ఎవరో ఇన్ఫ్లుయెన్స్ చేస్తే వస్తున్నావా? నీ ఆడియో రికార్డులు కూడా బయటికి పెట్టు. నాకు రుజువులు కావాలి, లేకపోతే ఎవరిని వదిలేది లేదు. మీరేం చేస్తారో చేసుకోండి. ఇవన్నీ కల్పితాలు మాత్రమే. నమ్మితే నమ్మండి, లేకపోతే లేదు. కానీ ఏదైతే ఉందో అది నిర్భయంగా చెప్పడమే నాకు తెలుసు. లవ్ యూలు మిస్ యూలు నేను చాలా మందికి చెప్తాను. చాలా మంది బాధలో ఉంటారు కాబట్టి దాన్నే పట్టుకొని గింజుకోవడం కాదు.